మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని సన్నిధిని మనము ప్రవేశించినప్పుడు అభ్యర్థించవలసిన సంగతులు భౌతికంగా మనందరికీ చాలా కనపడతాయి. ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించడానికి భౌతిక జ్ఞానము సరిపోదు, కానీ దైవ సంబంధితమైన జ్ఞానము ఎంతో ఎంతో అవసరం. ఈ సంగతులను భక్తుడైన యాకోబు తన పత్రికలో అద్భుతంగా ప్రపంచానికి తెలియజేశారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. చాలా సంగతులను ప్రస్తావించాడు యాకోబు పత్రికలో. మీలో చాలామందికి తెలుసు, ఇప్పటికీ ఆ పత్రికను ఎన్నోసార్లు చదివారు, బోధించారు. దైవ సేవకులు బోధింపగా మీరు విన్నారు. వినిన దాని ప్రకారము ప్రవర్తించి దైవజ్ఞానాన్ని పొందుకుని దేవునిలో ఒదిగి ఉంటున్నారు. దేవుని ఆశీర్వాదాలను మీలో అనేకులు పొందుకుంటున్నారు. మరోసారి ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుందాము. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగాలి. ఎవరిని పడితే వాళ్ళని అడిగితే కుదరదనమాట. ఏదైనా కొద్దిపాటి ఆలోచనలను అనుగ్రహించగలిగిన సమర్థులు, పెద్దలు, యోగ్యులు ఉన్నమాట నిజమే, కానీ దైవ సంబంధితమైన జ్ఞానము దేవుడే అనుగ్రహించాలి. దేవుని సేవను చెయ్యాలి అంటే దేవుడిచ్చే జ్ఞానంతోనే దేవుని సేవ చెయ్యాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు సొంత ఆలోచనలతో సేవలను జరిగించటానికి అవకాశం లేదు. సొంత ఆలోచనలతో భక్తిని చేయటానికి కూడా అవకాశం లేదు కదా. సొంత భక్తిని ఎవరు జరిగించినప్పటికీ అది ఆ విధంగానే ధ్వనిస్తుంది. ప్రజలను ఆకర్షించటమే ప్రధానమైన సంగతి కాదు కదా. ఆకర్షింపబడిన ప్రజలకు ప్రభువును గురించి చెప్పవలసిన సంగతులను చెప్పవలసిన రీతిలో, చెప్పవలసిన సమయములో దేవుని ఆత్మ సహాయముతో వారికి అర్థమయ్యేటట్లుగా అందించటమే ప్రధానమైన సంగతి కదా. అలా కాకుండాను మనకు తోచినట్లుగా మనకిష్టమైన పద్ధతిలోనే దేవుని సేవలను కానీ భక్తిని కానీ జరిగించలేము. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవునిని అడగాలి. దేవునిని అడిగితే దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దైవ సంబంధితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అయితే మనందరం అడుగుతున్నాం, మీరైనా నేనైనా సహజంగా విశ్వాసులైనా అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఆర్థిక దీవెనలు కావాలండి, అప్పుల పాలైపోయామండి, పిల్లలు కలిసి రాలేదండి, లేకపోతే ఉద్యోగమో వ్యాపారమో వ్యవహారమో కలిసి రానందున, నమ్మిన వాళ్ళు మోసం చేసినందున చాలా కష్టాలలో ఉన్నామండి అని సహజంగా వీటిని చెప్పి ప్రార్థనను కోరతాం. తప్పులేదు, ఎందుకంటే జీవితంలో ఇవన్నీ ఒక భాగం కదా. కావాలని ఎవరో చెయ్యరు కదా. అలాంటప్పుడు వాటిని అభ్యర్థించడం తప్పని నేను అనటలేదు, కానీ వాటితోనే సరిపెట్టుకోవటం అంత సరి అయినటువంటిది కాదేమో. కేవలము వాటి కొరకే ప్రార్థన చేయటం, కేవలము వాటిని నిర్మూలించుకోవటానికే ఆయా స్థలాలకు చాలా ఖర్చు పెట్టి వెళ్ళటం, ఇదే భక్తి జీవితానికి ప్రధానమైన అంశం కాదుగా. వాటితో పాటు ఏది మనకు ఎదురయ్యే పరిస్థితులలో నుంచి విడుదలను పొందాలని అభ్యర్థించి ప్రార్థనలు కోరి స్వస్థతలు పొంది చక్కగా కొనసాగే స్థితితో పాటు దైవజ్ఞానాన్ని పొందుకోవాలనే అభ్యర్థన కూడా ఎంతో ప్రాముఖ్యమైనది కదా అంటున్నాను. ఒకసారి ఆలోచించండి. దేవుని జ్ఞానమే గనక మనకు ఉన్నట్లయితే మనకివ్వబడిన పరిస్థితులలో ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. మనకొచ్చే రాబడి ఎంతో, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో, సొమ్ములను ఏ విధంగా వినియోగించుకోవాలో, వాళ్ళను వీళ్ళను చూచి అనవసరమైన ఖర్చులు పెట్టి అప్పులు చేసి ఇబ్బంది పడకుండా ఏ విధంగా ఉండాలో దేవుడు తన జ్ఞానములో నుంచి మనలను సందర్శిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన జీవితాలను అదుపులో ఉంచుతాడు. అలా కాకుండాను ఈ రోజుల్లో కొంతమంది వాళ్ళను చూచి వీళ్ళను చూచి వాళ్ళ వలె ఉండాలి, వీళ్ళ వలె ఉండాలని అధిక ఖర్చులు పెట్టి అప్పుల పాలైపోయి అనవసరమైన బాధలను కొని తెచ్చుకుని నన్ను ఎవరో పట్టించుకోవటం లేదని చాలామంది పైన ఆయాసాన్ని వ్యక్తం చేస్తూ దేవుని వదిలిపెట్టి, సంఘాలను వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవునిని అడగాలి అన్నాడు. ఎంతమంది జ్ఞానం కోసం దేవునిని అడుగుతున్నారండి?
భౌతిక సంబంధమైన వాటి కొరకే కదా మీరైనా నేనైనా ఎక్కువసేపు అభ్యర్థించేది, కనబడిన వాళ్ళందరితో చెప్పి ప్రార్థనలు చేయించుకునేది. వాటిలో చాలా వరకు దైవజ్ఞానము లేనందున, వీళ్ళు చేసిన నిర్ణయాలు తిరగబడినందున కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు దేవుని జ్ఞానం ఉన్నప్పటికీ అవి అలా జరగవలసి ఉన్నందున జరుగుతున్నాయి అని కూడా కొంతవరకు భావించవచ్చు. ఈ సంగతులను మనం పరిశీలన చేయాలి. దేవుని ప్రజలమైన మనం ఏ విధమైనటువంటి భక్తి పద్ధతులను అనుసరిస్తూ కొనసాగుతున్నామో, దైవ సంబంధితమైన ఆ దేవుని పద్ధతులలో ఎంత నిబద్ధతగా జీవించగలుగుతున్నామనేది ప్రధాన అంశం. అందుకని దేవుని ప్రజలారా, దేవుడు మీకు అనుగ్రహించిన కుటుంబమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, దేవుని సేవలైన ఆధ్యాత్మిక జ్ఞానంతో జరిగించటం చాలా ప్రాముఖ్యం. ఎత్తులకు పై ఎత్తులు వేయటం, అదంటే ఇదని, ఇదంటే అదని సమర్థించుకోవటం, రకరకాలైనటువంటి విన్యాసాలను జరిగించి అర్థం లేనటువంటి పద్ధతులతో ప్రతికూలతలను ఎదుర్కొని వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారని అనకుండాను దైవ సంబంధితమైన జ్ఞానముతో మనము వ్యవహరించి నిర్ణయాలు చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ సంగతిని మనందరం కూడా పరిశీలించవలసిన అవసరత ఎంతో ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై వాగ్దాన దేశానికి చేరుకునే కాలంలో భక్తుడైన మోషే ద్వారా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదే ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించి ప్రజలను సందర్శించేవాడు. దేవుడు అక్కడికి వచ్చి మాట్లాడేవాడు. ప్రజలందరూ కూడా అద్భుతంగా దీవించబడే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అది నిర్గమకాండము 31వ అధ్యాయము నుంచి చదివినప్పుడు ముందు అధ్యాయాలు, ఆ తర్వాత అధ్యాయాలలో ఈ సంగతుల ప్రస్తావన ఉన్నది. అయితే ఆ ప్రత్యక్ష గుడారములో కొన్ని వస్తువులను నిర్మించటానికి, మందసమును నిర్మించటానికి దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. 31వ అధ్యాయము నిర్గమకాండము 2వ వచనము నుండి చదువుతున్నాను. చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. ఆ తర్వాత 5వ వచనం చివరి భాగములో జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని. అనగా బెసలేలు, అహోలియాబు అనేటటువంటి ఇద్దరిని దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించి, వివేకాన్ని ప్రసాదించి, విద్యను కూడా ప్రసాదించి అద్భుతంగా ప్రత్యక్ష గుడారములో దైవ సంబంధితమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయటానికి నియమించాడనమాట. అంటే చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేస్తానండి అని అంటే కుదరదండి. ఇక్కడ ప్రత్యక్షపు గుడారములో అక్కడ ఉన్నటువంటి వస్తువులను సిద్ధం చేయటానికి, మందసాన్ని సిద్ధం చేయటానికి, బలిపీఠాన్ని సిద్ధం చేయటానికి, గంగాళమును సిద్ధం చేయటానికి, మిగిలినటువంటి అక్కడ ఉన్న వస్తువులను సిద్ధం చేయటానికి ఎవరు పడితే వాళ్ళను దేవుడు ఎంపిక చేసుకోలేదు. ఎందుకు ఎంపిక చేసుకోలేదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేసేది కూడా ఏమీ లేదు. చాలామందికి ఉత్సాహం ఉన్నది కానీ దేవుని జ్ఞానం లేదు. అసలు ఏ పని ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆలోచన చెయ్యరు. సామాన్యమైన సంగతే కానీ ఆలోచించరు. అదేమంటే నాకు తెలియదండి అంటారు. ఎంత సామాన్యమైన సంగతి తెలియదా? అలా చూస్తూ ఉన్నారు, అక్కడ జరిగే సంగతిని ఎందుకు పర్యవేక్షించటం లేదు అని అడిగామనుకోండి, నాకు తెలియదండి, నేను ఎప్పుడు చేయలేదు, ఎవరైనా నాకు నేర్పిస్తే తప్ప నాకు దారి లేదంటారు. ఏది సామాన్యమైన సంగతులు. ఇక్కడ మనం గమనించినట్లయితే బెసలేలు, అహోలియాబులు దేవుని జ్ఞానము చేత అద్భుతముగా ప్రభావితం చేయబడిన వారు, విద్యా వివేకములు కలిగిన వారు, బహు నైపుణ్యము కలిగిన వారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి నుండి దైవ జ్ఞానాన్ని అడిగి పొందుకుని గొప్ప బాధ్యతలో వారిరువురు ప్రవేశించారు. వారికి అహరోను గొప్ప సహాయ సహకారములు అందిస్తూ ఉన్నప్పటికీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రత్యక్ష గుడారములోని వస్తువులను నిర్మించటంలో వీళ్ళిద్దరినీ దేవుడు ప్రధానంగా వాడుకున్నాడు. దేవుని ప్రజలారా,
నన్ను వాడుకో, నీ సేవ చేస్తాను అని చాలామంది ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడుకుంటారు. మంచిదే, కానీ దేవుడు వినియోగించుకోవటానికంటూ ఒక పద్ధతి ఉందండి. అదేమంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను వెర్రివాణ్ణి, నేను వెర్రిదాన్ని అని విచిత్రంగా సమర్థించుకొని మాట్లాడటానికి కాదు. మనము పిలువబడినప్పుడు వెర్రివారముగా ఉన్నప్పటికీ జ్ఞానులకు జ్ఞానమును బోధించేవారుగా దేవుడు సిద్ధం చేస్తాడు అనే భావాన్ని మనం గ్రహించాలి. అంతేగాని ఎవరైనా వచ్చి ఎలా మాట్లాడారేంటండి, ఎలా చేశారేంటండి, ఇది పద్ధతి కాదు కదా అంటే, కొంతమంది మాకు పెద్దగా చదువు లేదండి, మేము తెలివి తక్కువ వాళ్ళమండి, దేవుడు ఏదో ఏర్పాటు చేసుకున్నాడండి అని అదో రకమైనటువంటి స్వీయ సానుభూతిని పరోక్షంగా వ్యక్తం చేస్తూ మాట్లాడతారు. పిలువబడినప్పుడు వెర్రివాళ్ళు, పిలువబడినప్పుడు బుర్ర తక్కువ వాళ్ళు, కానీ దేవుని వాక్యము నేర్చుకున్న తర్వాత ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు, దేవుని వాక్యాన్ని క్రమముగా నేర్పించే స్థలములలో కానీ దైవదాసుల దగ్గర కానీ నేర్చుకున్న తర్వాత జ్ఞానులకు జ్ఞానాన్ని బోధించేవారుగా దేవుడు వీళ్ళను తయారు చేస్తాడు. అది ఆ లేఖనం యొక్క భావం. దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే దేవుడు బాధ్యతలను అప్పగిస్తాడు. దేవుని బాధ్యతలు అప్పగించటము అంటే దైవ సంబంధితమైన కార్యక్రమాలను ఏ విధంగా జరిగించాలో వాటిని దేవుడు తెలియజేస్తాడు. అంతేగాని తగుదనమ్మా అంటూ బయలుదేరి నేను చేస్తాను, నాకేం తక్కువ, నాకు డబ్బులున్నాయి, నాకు అధికారం ఉన్నది, నేనేమైనా చేయగలను, నేను ఫలానా చోటుకు వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళందరూ ఆహ్వానించి మీరే వాక్యం చెప్పండి అన్నారు, మీరే పాట పాడమన్నారు, మీరే నాకు అవకాశాలు ఇవ్వట్లేదు, నా స్థాయి మీకు తెలియటం లేదని కొంతమంది అనవసరంగా అపోహలో జీవిస్తూ అదో రకమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుని సేవలను జరిగించటానికండి జ్ఞానం ఎంతో అవసరమండి. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం, భౌతిక సంబంధమైన జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం ఎంతో అవసరం. ఆ జ్ఞానం ఉన్న మనిషికి దేవుడు ప్రత్యక్షపు గుడారములో బాధ్యతలను అప్పగిస్తాడు. బెసలేలు, అహోలియాబులు చాలా చక్కగా నిబద్ధతగా వినయముగా దేవుని సంగతులను నేర్చుకున్నారు. అందుకని ఆ బాధ్యతలను అప్పగించాడు. ఆ తర్వాత అధ్యాయాలలో చాలా సంగతులు ఉన్నాయి. వాటన్నిటినీ నేను ఒకే ఉపన్యాసములో వివరించి చెప్పే అవకాశము లేదు. మీరు పరిశీలించండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగాలి అంటే దేవునిని అడగాలి అని దేవుడు చెప్పాడు. మనం జ్ఞానాన్ని తప్పించి మిగిలినవన్నీ అడుగుతున్నాం. దేవుడు వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే అవే కావాలనేది మన ఉద్దేశం కనుక. నాకు జ్ఞానం కావాలి ప్రభువా, జ్ఞానంగా నేను ఒక భక్తిని జరిగించాలి, నేను అనేక మందికి ఆదర్శంగా ఉండాలి, అనేక మందిని నీ సన్నిధికి నేను నడిపించాలి అంటే క్రొత్త వారిని నడిపించాలి, నవతరం క్రైస్తవులను సిద్ధం చేయాలి, నీ సంగతులను నేను ఇతరులకు అర్థమయ్యేటట్లుగా బోధించాలి, ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా ప్రజలకు నీ సంగతులను తెలియచేయాలి, అందుకు నాకు జ్ఞానం కావాలని దేవునిని అడిగితే దేవుడిస్తాడు. చాలా తక్కువ మంది జ్ఞానాన్ని అడుగుతున్నారు కదా. అందుకనే భక్తుడైన యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవునిని అడగండి, ఆయన ఎవరిని గద్దింపక అద్భుతంగా ఆ జ్ఞానాన్ని వరముగా ప్రసాదిస్తాడు అని. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో మొదటి అధ్యాయములో చెప్పిన సంగతికి వివరణగా చెబుతున్నాడు. జ్ఞానము కొదువుగా ఉంటే దేవునిని అడగాలని చెప్పి దేవుడు పైన ఉన్నాడు కదా. 3వ అధ్యాయం 17వ వచనములో అంటాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. చూసారా, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ భక్తుడు ఆత్మజ్ఞానంతో మనకు తెలియజేస్తున్నాడు. పైనుండి వచ్చు జ్ఞానం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. అంటే పవిత్రమైన జీవన విధానాన్ని మనకు నేర్పిస్తుందన్నమాట. అంతరంగములో సత్యము కలిగి జీవించే జీవన స్థితిని మనకు నేర్పిస్తుంది. ఈ సంగతిని మనం గుర్తించాలి.
దేవుని సేవించేవారు ఓ పరిశుద్ధత కలిగి, ఒక నిబద్ధత కలిగి, ఒక క్రమం కలిగి, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే పద్ధతిని అనుసరించాలి. కానీ అనవసరమైన ప్రలోభాలకు లొంగిపోయి ప్రజలను ప్రలోభపెట్టి వ్యక్తిగతంగా లబ్ధిని పొందే ధోరణులను నాకు తెలిసి పైనుండి జ్ఞానాన్ని పొందుకున్న వారు వ్యవహరించరు. తాత్కాలికంగా వారికి ఇబ్బందులు ఎదురైనా, తాత్కాలికంగా గొప్ప ప్రయోజనాలు వారు పొందుకోకపోయినా, ప్రజలకు భక్తిని వారసత్వముగా అందించే నాణ్యమైన దైవ సేవకులు, విశ్వాసులు ఉన్నారే, వాళ్ళు శ్లాఘనీయులు. వాళ్ళను గౌరవించాలి, వాళ్ళను గుర్తించాలండి. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, ఆ తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. అంటే అందరితోనూ సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మనం సమాధానంగా ఉండాలన్నా అవతల వాళ్ళు కూడా సమాధానంగా ఉంటే కదా మన సమాధానానికి ఒక అర్థం ఉండేది. మనం మాట్లాడటానికి ప్రయత్నించినా వారు అవకాశం ఇవ్వనప్పుడు, వారు చాలా ఒత్తిడిగా ఉన్నట్లుగా వ్యవహరించినప్పుడు ఎవరో కూడా వాళ్ళతో మాట్లాడటానికి, సమాధానంగా ఉండటానికి పెద్ద అవకాశం ఉండదు కదా. కొంతమంది దగ్గరకు, అంటే కొంతమంది దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేము కదా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి పరిస్థితులు కానీ, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార సంబంధమైన సంగతులు ముందుగా అనుమతి తీసుకుని, ఆ అనుమతి కూడా వారు అనుగ్రహిస్తే తప్ప వారిని కలుసుకునే అవకాశం లేనప్పుడు మన ఆలోచనలను, మన సమాధాన మనస్సును, మనలో ఉన్న దేవుని భారాన్ని, లేదా మనము చెప్పదలిచిన సంగతులను చెప్పే అవకాశము లేదు కదా. ఇక్కడ పైనుండి వచ్చినటువంటి జ్ఞానము, అంటే దేవుని జ్ఞానం పొందుకున్న మనిషి సమాధానముగా ఉంటాడు, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకుంటుంది, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, అద్భుతంగా ఉంటుంది అన్నమాట అండి. అంటే పుస్తకాలు చదివినప్పుడు వచ్చే జ్ఞానం ఎటు తిరిగి ఉన్నది, అది ప్రపంచ జ్ఞానం అన్నమాట. రకరకాలైనటువంటి జీవులను గురించి, చెట్లను గురించి, అంతరిక్షమును గురించి, రకరకాలైన ఖనిజాలను గురించి, ఇలా ఒకటేమిటి రెండేమిటి చాలా జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మరి అంతర్జాలము ద్వారా అద్భుతమైన సంగతులను చాలామంది గ్రహిస్తున్నారు, భౌతిక జ్ఞానాన్ని బాగా పెంచుకుంటున్నారు. చాలా సంతోషం. ఒకప్పుడు ఇంత అవకాశం లేదు. ఎప్పుడో గ్రంథాలయాలకు వెళితే తప్ప అది లభించేది కాదు. అది కూడా కొంతమందికి అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యులని లేదు, సామంతులని లేదు, అందరికీ సమాచారం అందుబాటులో వారికి అర్థమయ్యే భాషలో దొరుకుతుంది. మంచిదే. అయితే ఇక్కడ దైవ జ్ఞానం అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అది దేవుడు ప్రతి మనిషికి అనుగ్రహించాలి. ప్రతి మనిషికి అనుగ్రహించాలంటే ఈ మనిషి అడిగి పొందుకోవాలి. నాకు జ్ఞానం కావాలి నాయన, అన్నీ ఉన్నాయి కానీ నీ జ్ఞానము నాకు ఎంతో అవసరం. ఇల్లున్నది, వాకిలున్నది, పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, విస్తారమైన ఆస్తి ఉంది, అంతా బాగానే ఉంది. కానీ దైవ సంబంధమైన సంగతుల విషయంలో నేను నిబద్ధతగా ఉండలేకపోతున్నాను. నీ జ్ఞానము నాకు అవసరము. నీ జ్ఞానము నాకు వచ్చినట్లయితే నేను పవిత్రంగా జీవిస్తాను, సమాధానంగా జీవిస్తాను, నిష్కలంకంగా జీవిస్తాను, పక్షపాతం లేకుండా జీవిస్తాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహిస్తాడండి. మనము అడగనందున పొందుకోలేకపోతున్నాం. దేనిని అడుగుతున్నామో దానినే పొందుకుంటున్నాం. ఈ సంగతులు మనం పునఃపరిశీలన చేయవలసిన అవసరత ఉన్నది. మీలో కొంతమంది దేవుని జ్ఞానాన్ని పొందుకొని భక్తి చేస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొన్నిసార్లు నేను చెప్పే మాటలు పద్ధతిగా, నిబద్ధతగా భక్తి చేస్తూ దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వారికి వర్తించవండి. ఎందుకంటే నేను అందరినీ వేరు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పలేను, మీరు కూడా చెప్పలేరు కదా. నేను సామాన్యముగా కొన్ని సంగతులు చెప్పినప్పుడు అందరూ అలా ఉన్నారని, అందరికీ జ్ఞానము లేదని, అందరికీ పిలుపు లేదని, అందరికీ భారం లేదని భావించనక్కర్లేదు. యోగ్యులు, సమర్థులైన సేవకులు, విశ్వాసులు, నాయకులు ఈ క్రైస్తవ సంఘాలలో ఉన్నారు కదా. కొన్ని మాటలు కొంతమందికి వర్తించవు. ఈ సంగతిని మనం గుర్తించాలి. దేవుని జ్ఞానం ఎవరికైతే లేదో వాళ్ళు ఈ సంగతులను పరిశీలన చెయ్యాలి. నాకు దేవుని జ్ఞానం ఉన్నదండి అని చెప్పుకుంటూ విచిత్రమైన పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహిస్తే ఎలాగండి? విశ్వాసులైనా, సేవకులైనా, నాయకులైనా మరి అంత దేవుని జ్ఞానం ఉన్నప్పుడు ఇలా వ్యవహరించటం ఏమిటి? ఇలాంటి నిర్ణయాలు చేయటం ఏమిటి? ఇలాంటి బలహీనతలను కలిగి ఉండటం ఏమిటి
అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పవలసిన అవసరత ఉంటుంది కదా. పైనుండి వచ్చే జ్ఞానం అవసరం, కానీ ఎత్తులకు పై ఎత్తులు వేసే జ్ఞానం కాదు. మనం ఏ విధంగా ఎంపికలో ఉండాలి, ఏ విధంగా విజయాన్ని సాధించాలి, ఏ విధంగా నాయకులము కావాలి, ఏ విధంగా ప్రజలను ఆకట్టుకోవాలి, ప్రజల చేత ఆమోదం ఏ విధంగా పొందాలి అనే కార్యక్రమాలను విచిత్రంగా జరిగించి అదో రకమైనటువంటి అధికారాన్ని చేపట్టేటటువంటి వారు ఆత్మజ్ఞానాన్ని పొందుకున్నట్లు కాదు కదా. దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు అడవిలో ఉన్నప్పటికీ పిలిచి మరీ గొప్ప చేస్తాడు. ఆ సంగతి మనందరికీ తెలుసు కదా. దావీదు అడవిలో ఉన్నాడు, 8వ వాడుగా ఉన్నాడు, 7 ఇంట్లో ఉన్నారు, యెషయి ఇంట్లో ఉన్నారు. సమూయేలు దేవుని ఆదేశానుసారం రాజుగా అభిషేకించటానికి వచ్చాడు. 7 దేవుడు వద్దన్నాడు. 8వ వాడైన దావీదు పొలంలో ఉంటే వచ్చేదాకా సమూయేలు అక్కడే కూర్చోవలసి వచ్చింది. ఎంత సమయం పట్టిందో ఏంటో. దేనిని బట్టి అది జరిగింది? అంతరంగములో పవిత్రమైన మనసు కలిగి ఉన్నందున, దేవుని జ్ఞానముతో అతడు వ్యవహరిస్తూ ఉన్నందున, దైవజ్ఞాన సంపన్నుడైనందున, విధేయుడైనందున, మృదువైన వాడైనందున, సాధువుగా ఉన్నందున, పవిత్రముగా ఉన్నందున దేవుడు అడవిలో ఉన్న దావీదును ఊరిలోకి తీసుకొచ్చి మరీ సమూయేలు చేత అభిషేకించాడు. ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు కదా. అందుబాటులో ఉన్న 7 దేవుడు అనుగ్రహించిన అవకాశం లభించలేదు కదా. అందుబాటులో లేకపోయినా దేవుడు అనుగ్రహించాడు. ఈ సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం దగ్గర లేకపోతే అవకాశాలు పోతాయేమో. కొన్ని అవకాశాలు, సామాన్యమైన అవకాశాలు పోవచ్చు, కానీ దేవుని ఎంపికలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా అలాంటి వారిని హెచ్చిస్తాడు. అలాంటి వారిని పరలోకం గుర్తిస్తుంది. అందుకని దేవుని ప్రజలమైన మనం దైవజ్ఞానాన్ని మరింతగా పొందుకుందాం. అసలు దైవజ్ఞానం మీకు లేదనేది నా భావన కాదండి. మనందరికీ ఎంతో కొంత ఉన్నప్పటికీ ఇంకా పైనుండి వచ్చే దేవుని జ్ఞానాన్ని పొందుకుని అద్భుతమైన లక్షణాల ప్రస్తావన జరిగినది. నేను వాటిని చదివాను కదా. పక్షపాతము లేకుండా, వేషధారణ లేకుండా ఓ చక్కగా అనవసరమైన ప్రలోభాలకు ప్రజలను గురి చేయకుండా దేవుని సన్నిధిలో ఉన్నమాట ఉన్నట్లుగా చెప్పి ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించే పద్ధతిని అనుసరించాలి. అందుకని దేవుని సన్నిధి నుండి జ్ఞానాన్ని మనం పొందుకొని, కొదువుగా ఉన్న జ్ఞానాన్ని దేవుని ద్వారా భర్తీ చేసుకుని, దైవ సంబంధితమైన లక్షణాలలో మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగాలి. ఎందుకంటే అడిగిన వారికి అడిగినట్లుగా అనుగ్రహించే ఆ దివ్యమైన దేవుని కృపను మనందరం పొందుకొని మరింత ప్రభావముతో దేవుని సేవలు జరిగించాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.